కాఫీ తీసుకోండి. బహుశా మన కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనిలా చూసుకుంటారు. ఉండి ఆయన పని చెప్తాను. ఏమిటంటే దగ్గడం? ఆ దగ్గడం మీద కాస్త మెల్లగా తగ్గకూడదు? ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు ఇలా దగ్గుతూ ఉంటే నిద్రలా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టి వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు. మెదల కంటే పడుకోండి. బాబా అరపు దొంగలించగల కొండ కొండ గిండ అంటున్నావు? ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనే దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఏంటి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి వెళ్ళి నిలబడు, జర్రమని జారతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? అయ్య బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జారుతాను కీలు జారుతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జారుతాను. జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలకు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మారుబేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 అన్నా కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులా ఇదిగోనమ్మా. వస్తానమ్మా. నమస్కారం బాబు. బాబు, నేనెవరో తెలుసా? నేను మీ మామయ్యని. చాకలేట్ తీసుకొచ్చా, నువ్వు తింటావా? ఇంటిగాని మాయదారి వెధవ, బిడ్డ నేర్పిస్తున్నావేరా?
చాకలేట్ పెద్దామని. నీ ముష్టి చాక్లెట్ ఎవరికి కావాలి? నీ మురికి చేతులతో బిడ్డను ముట్టుకున్నావా? చేతులు విరగొడతాను బయట నుంచి. ఎక్కడికి వెళ్ళావే? బిడ్డను ఏడిపిస్తున్నాడు. నేను చూసుకుంటానులేమ్మా. ఏంటన్నయ్యా? బాబుకి ఏడుస్తున్నానా? చాకలేట్ పెద్దామని. బాబుకి ఇప్పుడు చాక్లెట్ ఇవ్వకూడదు. మరి ఎప్పుడు? పెద్ద అయిన తర్వాత ఇవ్వాలి. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. సుశీల, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా? అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలమా? ఎందుకు పంపలేము? ఎవరో చెప్పు. ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళం, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ, గౌరవం లేని లాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళనుకునే వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవన పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా? డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదు. వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్ళు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు పారసాలేగా. ఈ గొడవలేవి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు, కోపాలు ఎండాకాలం వాన లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది. సుధా, మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచం చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళు.